ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల. ఇందుకోసం ఆమె ఇవాళ విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు షర్మిల. గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుతో కానూరులోని ఫంక్షన్ హాల్ కు చేరుకోనున్నారు. అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఏ సమయానికి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు? అలాగే ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? హరీష, వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. అక్కడ నుంచి కానూరులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం దగ్గర ఆమె బాధ్యతలు చేపడతారు. దాదాపు 12-1 గంట మధ్యలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడరు నాయకులు అందరూ కూడా దీనికి హాజరవబోతున్నారు. భారీ ఎత్తున గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు వరకు కూడా భారీ ర్యాలీతో కాంగ్రెస్ జెండాలతో నినాదాలతో వైఎస్ షర్మిల స్వాగతం పలకటం, భారీ ఊరేగింపుతో ఆ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వరకు కూడా తీసుకొచ్చే ప్రక్రియని కాంగ్రెస్ యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. అడుగడుగున స్వాగత కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇప్పటివరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. అయితే బాధ్యతల స్వీకరణ, పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్రరత్న భవన్ అంటే పీసీసీ కార్యాలయానికి వస్తారు. అక్కడ మొత్తం సీనియర్ నాయకులతోనూ క్యాడర్తోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో తాను పోషించబోతామన్నాను, ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతాం, తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం గురించి కూడా అటు సీనియర్ నాయకులు ఇటు క్యాడర్తో కూడా వైఎస్ షర్మిల భేటీ అవుతారు, పూర్తి స్థాయిలో చర్చిస్తారు. దీంతో పాటు ఈ నెల 23వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతామన్నారు. దీనికి ఏపీ సీసీగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆయన సమక్షంలో సీనియర్ నాయకులు ఇప్పటి వరకు కూడా దూరంగా పార్టీకి దూరంగా ఉన్న యంత్రాంగం అంతా కూడా సమావేశంలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించారు. మొత్తం పీసీసీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 23వ తేదీన నిర్వహించబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత కీలకం కాబోతుంది. రాబోయే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్లాలి, ఏ రకమైన హామీల్ని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి అంశం గురించి కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. దీంతో పాటు వైఎస్ షర్మిల అతి త్వరలోనే ఈ నెలాఖరికల్లా జిల్లాల పర్యటన చేయటానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా తేదీలతో సహా నిర్ణయించబోతా ఉన్నారు. ఎన్నికలకు కావాల్సినటువంటి రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తారు. వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన, ఎన్నికల రూట్ మ్యాప్ కూడా 23వ తేదీన జరగబోయేటటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దీనికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా విభజన హామీలు, అదేవిధంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి అనేక అంశాలను కూడా యువతకి కావాల్సిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కావాల్సినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కూడా రూపొందించడానికి ఈ నెల 23వ తేదీన జరిగేటటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించబోతా ఉన్నారు. వైఎస్ షర్మిల జిల్లా పర్యటనల తేదీలను కూడా నిర్ణయించడం, ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు కూడా డిసైడ్ అయితే ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని సన్నద్ధం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటికి ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక అంశాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగానే వైఎస్ షర్మిల కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.